Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashok ISR Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఇప్పటికీ మనకు మించిపోయింది ఏం లేదు. గ్రూప్ 1 సాధించాలంటే మీరు ఈ తక్కువ సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి మనకి 50 డేస్లో మీరు కానీ ఒక ప్లాన్ ప్రకారం, ఒక వ్యూహాత్మకంగా, ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్గా కానీ మీ ప్రిపరేషను, మీ రైటింగ్ ప్రాక్టీస్ మీ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడైనా మీరు గ్రూప్ 1 సాధించవచ్చు. సో మీకు ఒక చిన్న అది ఒకటి చెప్తాను. మీరు ఆ స్క్రీన్ మీద చూస్తున్న అతని పేరు మహేంద్ర. సో 2018 టాపర్ ఆయన డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆయన అతి చిన్న వయసులో 24 ఇయర్స్ 23-24 ఇయర్స్ ఏజ్లో నా దగ్గరికి వచ్చాడు ఆయన. సో నా దగ్గర మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ లాగా నాతో పాటే దాదాపుగా 1.5 ఇయర్ వరకు, అంటే అప్పుడు ఎగ్జామ్ ఉన్నటువంటి డిస్టర్బెన్స్ని బట్టి, అంటే అప్పుడు జరుగుతున్నట్టు దాన్ని బట్టి ఆయన రెగ్యులర్గా ఉండి రాస్తూ టెస్ట్లను రాసుకొని చక్కగా కరెక్షన్ చేయించుకొని ఆయన డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాడు అతి చిన్న వయసులో. ఆయన పోస్టింగ్ వచ్చే నాటికి ఆయన వయసు 25 అట్లా ఉండొచ్చు. ఇప్పుడు గ్రేహెండ్స్లో పనిచేస్తున్నాడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఆంధ్రప్రదేశ్లో. సో అతను చదివిన జస్ట్ బిఏ డిగ్రీ మాత్రమే చదివాడు. జస్ట్ బిఏ చదివాడు. ఎంఏకి అప్లై చేసుకున్నాడు. ఆయన తన గ్రూప్ 1 నోటిఫికేషన్ రావటం, దాంతో చూడండి అతి చిన్న వయసులో అతనికి పెద్ద అవగాహన లేకపోయినా వచ్చి అతను నేర్చుకొని అన్ని చక్కగా నేర్చుకొని చేయటం వల్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఆయన సెలెక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా RD1 ఎక్స్పెక్ట్ చేశాము, కాకపోతే అది చిన్న నోటిఫికేషన్ అవ్వడం వల్ల ఆయనకి డిఎస్పీ రావడం జరిగింది. చాలా చిన్న నోటిఫికేషన్, తక్కువే ఉన్నాయి వేకెన్సీస్, 62 సంథింగ్ ఎంతో ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆయనకి డిఎస్పీ రావడం జరిగింది అనమాట. సో కాబట్టి మీకైనా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు టెస్ట్ సిరీస్ రాసుకోండి. ఇప్పటికీ రాయండి టెస్ట్ సిరీస్. మీరు కొన్ని రాయండి. అసలు ఏం రాస్తూ తెలుస్తుంది. ఊరికే కూర్చునే కన్నా చదివితే గుర్తుండేవి కావు ఇవి. మీరు ఖచ్చితంగా పెన్ను పెట్టి రాయాలి. మీరు ఏం రాస్తున్నారు అనేది, అసలు మీరు రాసేది కరెక్టా కాదా, అసలు ఏంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, కొంతన్నా మీరు రాయగలిగితే చాలు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 సివిల్స్లో ఏంటంటే మనకి 10కి 10 ఏం రావు. గ్రూప్ 1లో 5 మార్కులు వచ్చినా కానీ కొంతమంది రిజర్వేషన్ ఉన్న జాబ్ వస్తుంది. 5-6 మార్కులే వస్తాయి గ్రూప్ 1లో కూడా. ఎవరోకో 7 మార్కులు వస్తాయి ఒక్కో ప్రశ్నకి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కూడా అంతే. సివిల్ సర్వీసెస్లో 4-5 మార్క్సే వస్తాయి. ఇంకా గ్రూప్ 1లో 5-6 మార్కులే. సో 5-6 మార్క్స్ రావడం అనేది పెద్ద విషయం ఏం కాదు కదా. మీకు ఆల్రెడీ ఇప్పుడే మీరు గ్రూప్ 2కి చదివి ఉంటారు. గ్రూప్ 2 మీద మీరు బాగా ఫోకస్ చేసి ఉంటారు. ఆ ఫ్యాక్ట్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల ఇది మీరు రాయగలుగుతారు. దానికి ఎలా రాయాలి అనేది, ఆ సిస్టమేటిక్ స్టైల్ ఆఫ్ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మేము చెప్తాం. సో యూనిట్ వైజ్గా రాస్తున్నాం కాబట్టి మనకు కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నాయి. తెలంగాణలో 1వ క్వశ్చన్, ఇట్లా 5వ క్వశ్చన్ ఇట్లా కంపల్సరీగా రాయాలని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మీరు ప్రతి క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. కాబట్టి అడిగే క్వశ్చన్లు మనకి, అందువల్ల కంపల్సరీ క్వశ్చన్స్ వల్ల మనం అంత సిలబస్ అంతా కవర్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫ్రెండ్స్, మీరు కూడా టెస్ట్ సిరీస్ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఎంతోమంది ఫీజు కట్టి కూడా ఇప్పుడు రాస్తున్నారు టెస్ట్ సిరీస్. మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇంకా ఏం మించిపోయింది ఏం లేదు. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు ఇంకా తక్కువే రాస్తున్నారు. నన్ను అడిగితే క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు, కానీ రాసేది మాత్రం చాలా తక్కువ. ఇంకా ఆలోచిస్తున్నారు, ఫోన్ చేస్తారు, సార్ ఇదిగో జాయిన్ అవుతున్నాం అంటారు, ఇదిగో సార్ అదిగో సార్ అని చెప్తూ ఉన్నారు. సో నాకేం ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడు జాయిన్ అయినా, మీరే ఇప్పుడు జాయిన్ అయ్యేది ఏదో అర్లీగా జాయిన్ అయ్యారనుకోండి, మీకు కూడా కొంత ఉపయోగపడుతుంది కదా. ఎప్పుడో ఎగ్జామ్ ముందు జాయిన్ అయితే ఉపయోగం ఏమని చెప్పండి. ఇప్పటి నుంచి ఇప్పుడు జాయిన్ అయినా మీకు మీ మిస్టేక్స్ అన్నీ ఏంటో నేను కరెక్ట్ చేసి, మీరు కరెక్ట్గా మీరు ఎలా గ్రూప్ 1కి సన్నద్ధం కావాలో నేను చెప్తాను. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇలా నా దగ్గరకు వచ్చి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో కాబట్టి మీరు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మీరు ఒక్కొక్క పేపర్ కొన్ని రాసినా కానీ వాటికి మీకు కావాల్సినటువంటిది, మీకు ఏం కంటెంట్ ఏం కావాలి, అందులో ఏం రాయాలి అనేది కూడా మేము చెప్పడం, మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటున్నాం కదా. మీకు ఇంకేంటి క్వశ్చన్స్ ఇస్తాం. మీకు ఒక్కొక్క యూనిట్కి 10 క్వశ్చన్స్ ఇస్తాం. అట్లీస్ట్ మీరు ఒక 3-5 క్వశ్చన్స్ రాసినా మీకు ఆ ఏరియా మీద కమాండ్ వస్తుంది. అంటే అసలు నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఎకానమీలో ఎలా ఆన్సర్ రాయాలి, అదేవిధంగా హిస్టరీలో ఎలాంటి ఆన్సర్ రాయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాగ రాయాలి, ప్రతి సబ్జెక్ట్ ఒక టెర్మినాలజీ, ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది ఆన్సర్ రాసే పద్ధతి. అది గతంలో మెయిన్స్ రాసి లేదా జాబ్ వచ్చిన వాళ్ళు, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసిన వాళ్ళలో కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో డిగ్రీలో అకాడమిక్ ఇయర్గా రాస్తే ఆన్సర్ రాస్తే వస్తుందా? సో దీనికన్నిటి కొన్ని రూల్స్, కొన్ని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏమి ఇబ్బంది పడకుండా మంచిగా ఇప్పుడైనా ప్రశాంతంగా రాయండి. హాయిగా మీరు చాలామంది జాబ్ చేసి లీవ్ పెట్టుకున్నాం సార్, నిన్నే రిలీవ్ అయ్యామని చెప్తూ ఉంటారు ఫోన్ చేసి మాకు.
సో, అందుకని మీరు రోజుకు ఒక 10-15 గంటలు కష్టపడండి. 10, 12 గంటలు కష్టపడండి. ఏం నష్టం ఏముంది చెప్పండి? మహా అయితే మీకు ఈ 50 డేస్, 1 ½ మంత్ లేదా ఆహ్, వ వన్ వ 1 మంత్ 20 డేస్ ఏమో మనకుంది. ఈ 1 మంత్ 20 డేస్‌లో మీరు భయంకరంగా హార్డ్ వర్క్ చేశారంటే ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. ఎవరు రాసినోడికి రాసుకున్నంత గ్రూప్ 1. తెలంగాణ గ్రూప్ 1 అయితే మాత్రం ఇంత పెద్ద నోటిఫికేషన్ కాబట్టి రాసినోడికి రాసినంత అంటే దాని అర్థం ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీకు బాగా ఉండి చక్కగా గాని మీరు గాని రాయగలిగితే ఖచ్చితంగా గ్రూప్ 1 అధికారులు అవుతారు. మీరు కూడా ఇదే విధంగా స్క్రీన్ మీద కూర్చొని మీ గురించి నెక్స్ట్ బ్యాచ్‌కి నేను చెప్పే పరిస్థితి వస్తుందనమాట. సో, ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పంటే అది చిన్న పిల్లలు వీళ్ళు. ఇతనితో పాటు ఇంకొక అతను కూడా వచ్చాడు నితిన్ అని. అతను కూడా చాలా చిన్న పిల్లలు వీళ్ళంతా. ఆ సంవత్సరం ముగ్గురొచ్చారు. అదే ఒకే కాలేజ్ నుంచి ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఈయన డీఎస్‌పీగా, ఆయనేమో ఎంపీడీఓగా, ఇంకొక ఆయనేమో ట్రెజరీ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యారు. చూడండి చిన్న పిల్లలే వీళ్ళు. ఏజ్ అంతా ఒక 25 లోపు వాళ్ళే. వాళ్ళకి అంతకుముందు ప్రీ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ రాసినటువంటిది కూడా. వీళ్ళు చేసిన పనులు ఏంటంటే నాతో పాటు ఉండి మెంటర్‌షిప్‌లోను ఈ టెస్ట్ సిరీస్ రాసుకుంటూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉండి చక్కగా రాసుకొని వీళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఒక్కొక్కళ్ళకి నేను అయితే ఇప్పుడు తెలంగాణలో ఇంటర్వ్యూ లేదు కానీ ఏపీలో వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 4 సార్లు ఇంటర్వ్యూ చేశాను నేను. ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట వీళ్ళు. అందుకే ఫస్ట్ అటెంప్ట్ అయినా గానీ చూడండి చక్కగా వచ్చింది. చాలామంది నేను ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ నాకు రాలేదు అని చెప్తుంటారు నా దగ్గరికి వచ్చి. వీళ్ళు ముగ్గురు పిల్లలే, చిన్న పిల్లలే. అయినప్పటికీ వీళ్ళు ఏ విధంగా సర్వీస్ సాధించారో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి నేను ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మించింది ఏమీ లేదు. మీరు రైటింగ్ ప్రాక్టీసు, టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా గ్రూప్ 1 అధికారి అవుతారు. ఎందుకంటే మీ దగ్గర కంటెంట్ ఉంది. చాలామంది కంటెంట్ ఉంది. నా దగ్గర ఈ మధ్య ఒక 3, 4 డేస్ నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళని చూస్తున్నా. వాళ్ళు ఎంత బాగా రాస్తున్నారో ఈ 3, 4 డేస్ నుంచి రాసేవాళ్ళు. అంటే ఫ్రెషర్స్ వాళ్ళు ఈ 2, 3 డేస్ నుంచి అడ్మిషన్ తీసుకొని ఆన్‌లైన్‌లో రాస్తూ ఉన్నారు. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఒకటే. దీనికేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎంత చక్కగా ప్రజెంటేషన్ ఇస్తున్నారో వాళ్ళు. కొన్ని రూల్స్ నేను ఫస్ట్ టెస్ట్, రెండో టెస్ట్‌కే నేను అవన్నీ కరెక్షన్స్ చేసి, సెట్ చేసి ఇలా ఆన్సర్ ఉండాలి, ఈ విధంగా ఉండాలంటే మూడో టెస్ట్‌కి వాళ్ళు పట్టుకొని చాలా బాగా రాసి నేనే కొంతమందికైతే ఎక్సలెంట్‌గా రాస్తున్నారని చెప్పి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నా. వెరీ గుడ్, ఎక్సలెంట్ అని. సో, నేను గుడ్ అంటేనే మీకు బాగున్నట్టు అనమాట. వెరీ గుడ్ అంటే కన్ఫర్మ్ జాబ్. ఎక్సలెంట్ అంటే ఇక తిరిగే లేదు ఇంకను. సో, అట్లా ఉన్నాయి ఆన్సర్స్ కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. దీన్నేమి మీరు ఇంకోలా అనుకోకుండా చక్కగా మీకోసమే చెప్తున్నాను నేను. ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. ఇదొక అద్భుతం నిజం చెప్పాలంటే గ్రూప్ 1 అయితే తెలంగాణలో. ఎందుకంటే ఇన్ని వేకెన్సీస్‌తో మళ్ళా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ అంత ఉంది దగ్గరగా. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 350తో నోటిఫికేషన్ వచ్చేది సివిల్ సర్వీసెస్. ఇవాళ తెలంగాణ చూడండి 600 ఉంది దగ్గరగా. అంటే చూడండి అప్పట్లో సివిల్స్ 2 నోటిఫికేషన్‌లతో ఇప్పుడు సమానం. ఇప్పుడంటే సివిల్స్‌లో కొంచెం ఎక్కువ వస్తున్నాయి కదా! కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అద్భుతమైనటువంటి అవకాశం ఇది. సో, మీరు కూడా ఇలాగే గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే. థాంక్స్ మై డియర్ స్టూడెంట్స్. బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ద బెస్ట్. సో, స్టార్ట్ చేయండి మీరు. కాంటాక్ట్ చేయండి నన్ను. నేను మీకు ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ విత్ మీ. నేను మీతోటి మాట్లాడతాను, మీకు చెప్తాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.